చదివి బాధపడకూడదని జింగే నుంచి లెటర్ రాగానే దాన్ని తానే చింపేయడం మొదలు పెడతాడు. నవన్ ఏమనుకుంటుందంటే జింగే నన్ను మర్చిపోయాడు, అందుకే లెటర్ రావట్లేదు అని ఫిక్స్ అయిపోతుంది. కానీ యావా చేసింది అసూయతో కాదు, తన భార్య కన్నీళ్లు చూడలేక. అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకరోజు లెటర్ లేకుండా కేవలం ఒక పార్సిల్ మాత్రమే వస్తుంది. అందులో లెదర్ షూస్ ఉంటాయి. జింగే పంపింటాడు. కోపంతో నవన్ వాటిని తీసుకెళ్లి నీళ్ళల్లో విసిరేస్తుంది. కానీ యావా ఏం చేస్తాడో తెలుసా? ఆ నీళ్ళలో నుంచి ఆ షూస్ తీసి తుడిచి చాలా శుభ్రంగా దాస్తాడు. ఇందాక వాళ్ళ పాప వేసుకున్న ఆ షూస్ ఇవే. ఈ సంఘటనలతో నవాన్కి ఒక విషయం అర్థమవుతుంది. యావాకి మాటలు రాకపోవచ్చు, కానీ తన మనసులో ఏముందో స్పష్టంగా తెలుసు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన ప్రేమ బంధం ఏర్పడుతుంది. మాటల కంటే మౌనమే వాళ్ళ ప్రేమకు భాష అయిపోతుంది. తర్వాత కట్ చేస్తే సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి. జింగే వెళ్ళిపోయే సమయం వస్తుంది. యావాకి లోపల గిల్ట్ మొదలవుతుంది. నేను లెటర్స్ చింపేసిన విషయం జింగేకి చెప్పేయని సైగ చేస్తాడు. కానీ నవాన్ వాదిస్తుంది.